వ్యూవర్స్, స్వాగతం మా ఛానల్ కి. ఈ రోజు మీకు తీసుకొచ్చేది టాలీవుడ్ మొత్తాన్ని ఒక్కసారిగా షాక్ కి గురి చేసిన సమంత పెళ్లి. ఇది పూర్తి నిజం. ఇది ఏ ఫోటోషాప్ కాదు, ఇది ఏ ఫేక్ వైరల్ మీమ్ కాదు. సమంత రాజ్ నిడిమూరు అత్యంత దగ్గరి బంధువుల మధ్య అత్యంత పర్సనల్ మరియు సింపుల్ గా పెళ్లి చేసుకున్నారన్న వార్త ఇప్పుడు భారతదేశం మొత్తం హల్చల్ చేస్తోంది. ఈ పెళ్లి వెనుక ప్రేమ కథ ఏంటి? ఇద్దరి మధ్య బాండ్ ఎక్కడ మొదలైంది? ఎందుకు ఇంత సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు? ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఏమేం రియాక్షన్స్ వచ్చాయి? రాజ్ నిడిమూరు బ్యాక్గ్రౌండ్ ఏంటి? సమంతకు ఈ నిర్ణయం ఎంత పెద్ద దారిలో తీసుకెళ్ళింది? అన్ని ఒక్కొక్కటిగా ఓపెన్ చేస్తాం ఈ వీడియోలో. ముగింపు వరకు చూడండి, ఒక చిన్న వివరము స్కిప్ చేయకండి. డిసెంబర్ 1వ తేదీ తెల్లవారుజామునే సోషల్ మీడియాలో ఒక్కసారిగా 2 ఫోటోలు వైరల్ అయ్యాయి. వాటిలో సమంత పచ్చని గోవింద మెరుపు లాంటి ఎర్రటి చీరలో, రాజ్ నిడిమూరు క్రీమ్ గోల్డ్ కుర్తాలో. అదే ఆ 2 ఫోటోలే భారత మీడియాని, టాలీవుడ్ ని, ఫ్యాన్స్ ని పూర్తిగా షేక్ చేశాయి. ఇది నిజమా? ఇది తాజా ఫోటోనా? సమంత నిజంగా పెళ్లి చేసుకుందా అనే చర్చ ఒక్క క్షణంలో మొదలైంది. కానీ నిజమైంది ఏమిటంటే, ఈ ఫోటోల్ని పోస్ట్ చేసింది స్వయంగా సమంతే. ఇన్స్టాగ్రామ్ లో 1వ తేదీ డిసెంబర్న క్యాప్షన్ లవ్ సింబల్ తో తాను ఈ ఫోటోలు కూడా పోస్ట్ చేసింది. బట్ దాట్ వాస్ ఇనఫ్. వార్త బయటికి రావడానికి ఇదే చాలింది. పెళ్లి జరిగిన ప్రదేశం కొంతమందికి తెలుసు, కానీ ఎక్కువ మంది ఊహించలేదు. కోయంబత్తూర్ ఈషా యోగా సెంటర్ దగ్గరలో ఉన్న లింగ భైరవి ఆలయం. అక్కడే ప్రతి నాయిస్, మీడియా, గ్లామర్ అన్నిటికీ దూరంగా ఒక చిన్న శాంతమైన వాతావరణంలో సమంత, రాజ్ 3 ముళ్ళతో ఒకటయ్యారు. ఇది హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగిన పెళ్లి. బంధువులు, అత్యంత సన్నిహితులు లెక్క పెడితే 20 మంది మించారు. ఇద్దరు పరిచయం ఇలా ఒకేసారి పెళ్లి దాకా రాలేదు. ఇది పూర్తిగా గ్రాడ్యువల్ జర్నీ. ద ఫ్యామిలీ మ్యాన్ టు షూటింగ్ ఇక్కడే మొదలైన దగ్గరైన పరిచయం. ఇక్కడ బాండ్ ఇంకా బలపడింది. శుభం సినిమా సమయంలో అక్కడైతే ఇద్దరు వరుసగా మీటింగ్స్, ప్రమోషన్స్, డిస్కషన్స్ లో పాల్గొన్నారు. ప్రొఫెషనల్ గా మొదలైన బంధం అనుకోకుండా పర్సనల్ స్పేస్ లోకి వచ్చేసింది. ఇద్దరూ కలిసి సోలో ట్రిప్లకు వెళ్ళడం, భారతదేశంలో కొన్ని హిడెన్ లొకేషన్స్ కి వెళ్ళడం, ఫోటోలు బయటికి రావడం, హల్చల్ కావడం జరిగిపోయాయి. ఇవి అన్ని కలిసి రూమర్లు బలంగా వచ్చాయి. కానీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే, ఇద్దరు ఒక్కసారి కూడా డేట్ చేయలేదు, అలాగే కన్ఫర్మ్ కూడా చేయలేదు. కొద్ది రోజుల క్రితం జరిగిన ఒక ఫ్యాషన్ ఈవెంట్ అదే అసలు టర్నింగ్ పాయింట్. అక్కడ సమంత రాజ్ ని హత్తుకొని క్లోజ్ గా మాట్లాడుకుంటూ కెమెరాకి చిరునవ్వు ఇచ్చింది. అది వచ్చిన వెంటనే ఫ్యాన్స్ కన్ఫర్మ్డ్ దిస్ ఈస్ మోర్ దాన్ ఫ్రెండ్షిప్. ఇప్పుడు పెళ్లి ఫోటోలు బయటికి రాగానే అది నిజమని తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే చాలా మంది సెర్చ్ చేస్తున్నారు, సమంత 2వ భర్త రాజ్ నిడిమూరు అసలు ఎవరు అంటే. ఇదిగో పూర్తి వివరాలు. పుట్టింది తిరుపతి, విద్య ఎస్పీ యూనివర్సిటీ, కెరీర్ ప్రారంభం అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. సినిమాలకు వెళ్ళడం చైల్డ్హుడ్ నుండే ఆసక్తి. డీకేతో కలిసి రాజు మరియు డీకే అనే డైరెక్టర్ జంట. ఫస్ట్ బ్రేక్ ఫ్లేవర్స్ అనే ఇంగ్లీష్ సినిమాతో దొరికింది. వాళ్ళు తెరకెక్కించిన సినిమాలు, వెబ్ సిరీస్లు దేశవ్యాప్తంగా హిట్ అయ్యాయి. దేశవ్యాప్తంగా హిట్ లిస్ట్ చూద్దాం. షోర్ ఇన్ ద సిటీ, గో గోవా గోన్, ద ఫ్యామిలీ మ్యాన్, నేషనల్ సెన్సేషన్, గన్స్ అండ్ గులాబ్స్, సిటాడెల్ ఇండియా, నెట్ వర్త్ 80 నుంచి 90 కోట్లు. సమంత ఎంచుకున్న వ్యక్తి స్థిరపడిన కెరియర్, మంచి డిసిప్లిన్, కామ్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తి. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత చాలా కష్టమైన దశలో నుండి వచ్చింది. ఆమె కెరియర్, హెల్త్, సెల్ఫ్ హీలింగ్ మీద కాన్సన్ట్రేట్ అయింది. సోషల్ మీడియా దూరంగా ఉండి తనను తాను రీబిల్డ్ చేసుకుంది. అక్కడే రాజ్ ఆమెను అర్థం చేసుకున్న వ్యక్తిగా నిలిచాడు. అతని కామ్ నేచర్, లైఫ్ అప్రోచ్, అమ్మతో మాట్లాడే విధానం ఇవన్నీ సమంతకు ఎంతో క్లోజ్ అయ్యాయి. ఇప్పుడు పెళ్లి అనే నిర్ణయం తీసుకోవడంలో ఇద్దరి మధ్య ఉన్న మ్యూచువల్ ట్రస్ట్ పెద్ద పాత్ర పోషించింది. పెళ్లి ఫోటోలు బయటికి వెంటనే సెలబ్రిటీలు వరుసగా విష్ చేస్తూ పోస్ట్ చేస్తున్నారు. ఉపాసన, మాలవిక మోహనన్, రుహాని శర్మ, ఈషా రెబ్బా, మానుషి చిల్లర్ అందరూ ఒకే మాట చెప్పారు, సమంతకు కొత్త జీవితం, హ్యాపీగా ఉండాలి. రాజ్ నిడిమూరు పేరు గూగుల్లో 2 లక్షల సెర్చ్లు దాటేసింది. తమిళనాడు, తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక ఈ రాష్ట్రాల వారు ఎక్కువగా సెర్చ్ చేశారు అంటే క్యూరియాసిటీ, క్రేజ్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. జీవితం ఎప్పుడు ఏం చూపిస్తుందో మనకి తెలియదు. ఒకరోజు మనసు విరిగిపోతుంది, మరే రోజు అదే మనసు కొత్త వెలుగునిస్తోంది. సమంత తన జీవితంలో ఒకసారి విడిపోయింది, కానీ తిరిగిలేని తన కోసం సరైన నిర్ణయం తీసుకుంది.
రాజ్ ఆమెకు సపోర్ట్ గా నిలిచాడు. అందుకే ఈ బంధం ఇంత ప్రశాంతంగా ఆత్మవిశ్వాసంతో ఉండలేంది. అందరూ కలిసి ఆశీర్వాదం చెప్పాల్సింది ఒకటే, జీవితాంతం సంతోషంగా ఉండాలి. ఈ పూర్తి కథ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలు కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి నిజమైన ట్రూత్ బేస్డ్ ఎంటర్టైన్మెంట్ స్టోరీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.